రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరనేది పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ దామోదర్ మరికొన్ని గంటల్లో మీడియాకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముప్పవరపు వీరయ్య చౌదరి రాజకీయంగానే కాకుండా మద్యం, రైసు, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా అనుభవం గడించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఉన్న సమయంలో నలుగురు హంతకులు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీరయ్య చౌదరి హత్యను పోలీసులు పలు కోణాల్లో విచారించారు. రకరకాల వదంతులు వినిపించినప్పటికీ చివరకు ఎవరు హత్య చేసింది గుర్తించగలిగారు. నాగులుప్పలపాడు మండలం అమ్మన్బ్రోలు గ్రామానికి చెందిన ముగ్గురిపై పోలీసులు ప్రధానంగా నిఘా పెట్టారు. గ్రామానికి చెందిన వినోద్, ముప్పా సురేష్, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి కదలికలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హతుడు ముప్పవరపు వీరయ్య చౌదరి, నిందితుడు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి మధ్య అనేక సంవత్సరాల నుండి రాజకీయ, వ్యాపార వైరం ఉంది. అన్ని విషయాల్లో వీరయ్య చౌదరి పైచేయిగా ఉంటూ వచ్చాడు. దాంతో దేవేంద్రనాథ్ చౌదరి వీరయ్య చౌదరిని టార్గెట్ చేశాడు. అందుకు గ్రామానికి చెందిన ముప్పా సురేష్ ఆర్థికంగా సహాయం చేశారు. వీరయ్య చౌదరి హత్య డీల్ పూర్తిగా వినోద్ చూసుకున్నాడు.